సండే వస్తే చాలండి ఇంట్లో చికెన్ కానీ మటన్ కానీ ఉండాల్సిందే కంపల్సరీ. బట్ ఏంటంటే ఈ వీక్ మా పిల్లలు కానీ నేను కానీ బయటకు వెళ్ళి తిందామని మా పిల్లలు అడిగారు. నేను కూడా మా బావతో ఈసారి బయటకు వెళ్దాం బావా, ప్రతి సండే ఇంట్లో ఏమి వండుతాము, బోర్ కొడుతుంది, ఏదైనా బయటకు వెళ్ళి బాగా తిందాం అనేసరికి మా బావ ఓకే చెప్పాడు. అందుకే మేము బయటకు వెళ్ళి రెస్టారెంట్కి వెళ్తే చూసారా మా చిన్నోడు ఏదేదో ఆర్డర్ చేస్తున్నాడు, ఏం ఆర్డర్ ఇస్తున్నాడో ఏడో. కానీ మా పెద్దోడైతే లాస్ట్ 1.5 year నుంచి చికెన్ తింటున్నాడు. మా చిన్నోడైతే ఒక 1 week బ్యాక్ నుంచే తింటున్నాడు చికెన్ అనమాట. అసలు అలవాటు చేసింది 1 week బ్యాక్ నుంచే అనమాట తింటున్నాడు. అందుకని వాడి ఇంట్లో కన్నా కొంచెం బయట తింటాడేమో అసలు ట్రై అని చెప్పి కొంచెం తీసుకెళ్ళాం. పర్లేదు. ఫస్ట్ మేమైతే చికెన్ తందూరి ఏదో అంటే మార్చకుండా ఏదంటే లాలీపాప్లా చేశారు, బాగుందండి. మా చిన్నోడు కూడా కొంచెం బాగానే తిన్నాడు, పెద్దోడు కూడా కొంచెం బాగానే తిన్నాడు. తర్వాత అయితే ఫ్రైడ్ రైస్ లాంటిది ఆర్డర్ పెట్టాము. బయట ఎంత తిన్నా అండి ఇంట్లో ఫ్రీ అయితే రాదండి. అదేంటి ఇంట్లో కాలు చాపుకొని హాయిగా నిదానంగా ఎంతసేపు తిన్నా కూడా బాగుంటుంది అనమాట. ఆ హోటల్కి వెళ్ళామనుకో ఎలా తిన్నామంటే పక్కన వాళ్ళు చూస్తే ఎలా అనుకుంటారు, ఫ్రీగా కూర్చోలేము, తినలేము, పిల్లలతో అస్సలు తినలేము. అయితే పిల్లలతో మనం పిల్లలకి పెట్టుకుంటా తినాలంటే మనం తినలేము, టైం ఎక్కువ అవుతుంటే మళ్ళీ ఏమనుకుంటారో ఏమో. అలా అంటే రెస్టారెంట్లో ఫుడ్ బాగుంటుంది కానీ తినేదానికి టైం ఉండదు అనమాట.